శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. గణపతి మహాగణపతి సకల జీవకోటికి అభీష్ట సిద్ధినిచ్చే దివ్య దైవం, సమస్త విఘ్నాలను పారద్రోలే ప్రణవ స్వరూపం. అక్షర గణపాలకుడు వినాయకుడు, వ్యక్తావ్యక్త స్వరూపుడే విఘ్నేశ్వరుడు, వేద పురోహితుడు పార్వతీనందనుడు, నిఖిల విద్యలకు నిధిగా నిలిచినవాడు స్కందపూర్వజుడు. వినాయకుడని, విఘ్నేశ్వరుడని, గణపతి దేవుడని, గణేశుడని, స్కందపూర్వజుడని, పార్వతీనందనుడని, ఈశ్వరపుత్రుడని ఇలా ఎవరు ఏ పేరుతో పిలిచినా, ఎవరు ఏ నామంతో ప్రార్థించినా, ఎవరు ఎలా ఆరాధించినా అందరి ఆశలు తీర్చేవాడు, అందరి కష్టాలను కడతీర్చేవాడు, సకల శుభాలను నిఖిల జనావళికి ప్రసాదించేవాడు మన గణపతి, మన బొజ్జ గణపతి, మన మహాగణపతి. భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో, అచంచలమైన విశ్వాసంతో, అపారమైన నమ్మకంతో విఘ్నేశ్వరుణ్ణి కొలవడానికి, గణపతి నామస్మరణలో తరించడానికి అందరికన్నా ముందుంది ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ. బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా అంటూ ఖైరతాబాద్ గణేశ ఉత్సవ సంఘం ఏటేటా ఒక ప్రత్యేకమైన రూపంలో గణనాయకుణ్ణి అర్చిస్తోంది. ఈ వికృతి నామ సంవత్సర భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు విశ్వశాంతి స్థాపనే లక్ష్యంగా, పర్యావరణ పరిరక్షణే ప్రధానాశయంగా అత్యంత సుందరమైన ఘనమైన మహాగణపతిని రూపొందించింది ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ. పంచ సర్ప శిరస్సుల కిందనున్న పుష్పక విమానంపై పంచముఖాలతో కొలువుదీరి అభయముద్రలో నిలిచి ఉన్న మహాగణపతి వినాయక చవితి నాటి విగ్రహాలలో శిఖర సమానంగా నిలుస్తున్నాడు. మరి ఇంత పెద్ద వినాయకుడికి, ఇంత గొప్ప విఘ్నేశ్వరుడికి, ఇంతటి మహావిఘ్ననాయకుడికి సమర్పించే ప్రసాదపు లడ్డు ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత రుచిగా ఉండాలి, ఎంత శుచిగా వండాలి? కొండంత దేవుడికి కొండంత లడ్డు ఎలా చెయ్యాలి, ఎవరు చేయాలి? ఇంత అదృష్టం ఎవరికి సొంతం? ఇంత భాగ్యం ఎవరికి వరం? ఇంత పెద్ద ఖైరతాబాద్ మహాగణపతికి అంత పెద్ద లడ్డూ ప్రసాదం రూపొందించి వినమ్రతతో సమర్పించే వినూత్న అవకాశం విశిష్టమైన ఓ వ్యక్తికి దక్కింది, విరాజమానమైన ఓ సంస్థకు లభించింది. అదే సురుచి ఫుడ్స్, తాపేశ్వరం వారి భక్తాంజనేయ సురుచి ఫుడ్స్, పోలిశెట్టి మల్లిబాబు గారి తాపేశ్వరం కాజా మాతృ సంస్థ. అది ఆ మహాగణపతి సంకల్పం. అది ఒక మహాప్రయత్నానికి ప్రారంభం, అది ఒక మహాప్రస్థానానికి శుభారంభం. ఇంతటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న సురుచి ఫుడ్స్ ఒక సాధారణ సంస్థ కాదు. దాదాపుగా 75 ఏళ్ల ఘనచరితకు సాక్షిగా, తాజా రూపకల్పనలో నవ్యతకు, నాణ్యతకు నిదర్శనంగా లక్షలాది ప్రజల మన్ననలందుకుంటూ
దినదిన ప్రవర్ధమానమవుతున్న ఓ మహా సంస్థ తాపేశ్వరం. తాపీశ్వరం ఈశ్వర నామాన్ని తనలో ఇముడ్చుకున్న ఓ కుగ్రామం. తూర్పుగోదావరిలోని మండపేట మండలంలోని ఓ పల్లెటూరు. అగస్త్య మహాముని పాదధూళితో పునీతమైన దివ్యక్షేత్రం. వింధ్య పర్వతపు గర్వమణచిన అగస్త్య మహాముని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ద్రాక్షారామానికి సాగిపోతూ ఈ తాపేశ్వరంలో తుల్యభాగా నదీ తీరంలో పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు. అదే నేటి అగస్తేశ్వర దేవాలయం. సురుచి ఫుడ్స్ దృష్టిలో ఇదొక మహాప్రయత్నం. వైభవోపేతంగా జరిగే విశిష్ట కార్యక్రమం. పెళ్లి పనులకు పందిరిరాట నిలిపి విఘ్న నాయకుణ్ణి ప్రార్థించడాన్ని ఎంత గొప్ప విషయంగా భావిస్తామో, వినాయకుడికి సమర్పించే ఈ ప్రసాద కార్యక్రమ ప్రారంభాన్ని అంతకంటే ప్రాముఖ్యమైనదిగా భావించింది సురుచి ఫుడ్స్. సురుచి అధినేతతో సహా 11 మంది దివ్య గోదావరి జలాలలో పుణ్య స్నానం చేసి భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి మనసారా పూజించి దీక్ష స్వీకరించారు. మహాసంకల్పం విఘ్నాలు లేకుండా సాగిపోవాలని ప్రార్థిస్తూ వినాయకుడికి బియ్యం మూటకడుతుంది. సురుచి అంతా ఇక ఒకే దీక్ష, ఒకే మాట, ఒకే స్వరం, ఒకే శబ్దం. అందరి నోట వినాయకుడే, అందరి పాట గణపతి కీర్తనే, అందరి కర్తవ్యం ప్రసాద రూపకల్పనే, ఈ మహాప్రసాద రూపకల్పనే. చేపట్టిన పనిని అంకిత భావంతో నిర్వహించడంలో తిరుగులేని సురుచి ఈ ప్రయత్నాన్ని అడుగడుగునా శ్రద్ధాభక్తులతో నిశిత పరిశీలనతో ప్రారంభించింది. లడ్డూ ప్రసాద రూపకల్పనలో తొలి ఘట్టం ఆరంభమయ్యింది. బంగారు ఛాయలో మెరిసిపోతున్న శనగపప్పును సేకరించి శుభ్రం చేసి మరపట్టి జల్లించి ఈ కార్యక్రమానికి సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. స్వామి నివేదనకు పులకించిపోతూ తనని తాను అర్పించుకోవడానికి సంసిద్ధమైన సువర్ణ గంధంలా కనిపిస్తోంది ఈ శనగ. సంప్రదాయాలకు అత్యధికమైన విలువనివ్వటం సురుచి పద్ధతి. అందుకే భగవంతుడికి భక్తితో సమర్పించే ఈ కానుకను అంతకన్నా భక్తితో రూపొందించడానికి అంకితమయ్యి వంట పొయ్యిని హారతి కర్పూరంతో వెలిగించారు సురుచి అధినేత పోలిశెట్టి మల్లిబాబు దంపతులు. శనగపిండితో బూందీ రూపకల్పనే ఇక తదుపరి కర్తవ్యం. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక. అష్ట దిక్కులు, అష్ట దిక్పాలకులు, అష్టలక్ష్ములు ఒక్కటై ఈ మహాసంకల్పాన్ని ఆశీర్వదించడానికి విచ్చేశారా అన్నట్టు అష్టపాత్రల్లో పాకం పట్టే పని ఆరంభమయ్యింది. సురుచి ఫుడ్స్ లో తయారయ్యే తినుబండారాలన్నీ సహజ సిద్ధమైన వస్తువులతోనే రూపుదిద్దుకుంటాయి. మన ఇంటికి సురుచి వంటకి మధ్య భేదం లేదు, ఉండదు కూడా. వినాయక స్వామి, ఇదంతా నీ ఆశీస్సులే సుమా. లడ్డు తయారవుతోంది చూడండి. బాదం, పిస్తా, జీడిపప్పు, కుంకుమ పువ్వు, పచ్చ కర్పూరం, ఎండు ద్రాక్ష, ఇలా అన్ని సహజ సిద్ధమైన వస్తువులు భారతీయ ఆత్మకి ప్రతిరూపాలు ప్రసాదంలో కలుస్తున్నాయి.
ముజగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరా లంబోదర పాపం కొండంత నీ పెను భారం ముచ్చమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ జన్మధన్యం అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్యా ఉండాలయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా అలంకరణ లేనిది అందం రాదు కదా. అందుకే స్వామికి సమర్పించే లడ్డూ ప్రసాదానికి కూడా అందమైన అలంకరణ చేయాలని సంకల్పించింది సురుచి. అయితే ఏ అలంకరణ చెయ్యాలి? ఆనంద స్వరూపుడైన గణపతికి ఎటువంటి అలంకరణ చెయ్యాలి? ఈ లోకంలోని అన్ని అలంకరణల కన్నా అసలైన అలంకరణ ఏది? అదే వినాయకుడే అసలైన అలంకరణ. సిసలైన రూపం ఆనంద స్వరూపుడైన విఘ్నేశ్వరుడే. అందుకే రుచికరమైన జీడిపప్పుతో ఈ మహాప్రసాదంపై ఆ మహాగణపతి రూపాన్ని అలంకరించడం జరుగుతోంది. విఘ్ననాయకుడితో పాటుగా విశ్వశాంతిని ప్రసాదించే పరమేశ్వరుణ్ణి కూడా నిలుపుకోవడం జరుగుతోంది. శంకర, పరాత్పర, నిఖిల జగతిని పాలించే పరమేశ్వర, ఇదంతా నీ కరుణా కటాక్షమే సుమా. ఒక మహాప్రయత్నం సఫలమయ్యింది. ఒక దివ్య సంకల్పం సత్యమయ్యింది. ఒక ఆలోచన సాకారమయ్యింది. ఒక ఊహ వాస్తవమయ్యింది. విఘ్ననాయకుణ్ణి అర్చించడానికి అర్పించే మహాప్రసాదం అద్భుతంగా అపూర్వంగా రూపుదిద్దుకుంది.
బంగారు పల్లకీలో కోర్కెలు తీర్చేటి కొండంత దేవుడు బయలెల్లి వస్తుండు బంగారు పల్లకీలో మల్లెపూల పల్లకి మందార పల్లకి గణపయ్య ఎక్కినాడ బంగారు పల్లకి మల్లెపూల